Hi, hello, welcome to my YouTube channel. Today we are discuss about exercise 9.2. Exercise 9 లో first question. Find the circumference of the circle with the following radius. ఓకే, రేడియస్ ఇచ్చారు, మనం ఏం కనుక్కోవాలి? సర్కంఫరెన్స్ కనుక్కోవాలి. ఓకే, ఎక్సర్సైజ్ 9.2 అందులో ఫస్ట్ సమ్ ఫైండ్ ద సర్కంఫరెన్స్. సర్కంఫరెన్స్ అంటే ఏంటంటే చుట్టుకొలత, సర్కిల్ యొక్క చుట్టుకొలత. అందులో 14 సెంటీమీటర్స్ ఇచ్చారు. చూడండి, ఈ సర్కిల్ యొక్క మొత్తం ఏంటి చుట్టుకొలత కనుక్కోమన్నారు. ఏమిచ్చారు? రేడియస్ ఇచ్చారు. ఏమిచ్చారు? రేడియస్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ. అది ఎంత ఇచ్చారు? 14 సెంటీమీటర్స్. అదంతా 14 సెంటీమీటర్స్. గివెన్ రేడియస్, రేడియస్ ఏంటి? ఆర్. ఎంత? 14 సెంటీమీటర్స్. సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్, ఆఫ్ సర్కిల్ ఎంత? 2πr. ఎంత? 2πr. 2 అలాగే రాసుకోవాలి. పై అంటే 22/7, ఆర్ అంటే 14 సెంటీమీటర్స్. 7 టేబుల్లో 7 1 7 2s. ఓకే, 44 2s 88 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఏం కనుక్కోమన్నారు? 28 mm. గివెన్ రేడియస్, రేడియస్ ఆర్ ఎంత? 28 mm. ఇప్పుడు సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్, ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2πr. 2 అలాగే రాసుకోవాలి. పై అంటే 22/7, ఆర్ అంటే ఎంత? ఇక్కడ ఆర్ ఎంత ఇచ్చారు? 28 mm. 7 టేబుల్లో 7 1s 7 4s. ఓకే, ఇక్కడ 7 టేబుల్తోనే క్యాన్సిల్ చేసాం. మొత్తం ఇంటూ చేస్తే ఎంత? 222s 44 ఇంటూ 4 4 4s 16, 4 4s 16, ఒక 1 17. మొత్తం ఆన్సర్ ఎంత వచ్చింది? 176 mm. ఎంత? 176 mm. సి ఎంత ఇచ్చారు? 21 సెంటీమీటర్స్. సి ఎంత? 21 సెంటీమీటర్స్. గివెన్ రేడియస్ ఆర్ ఎంత ఇచ్చాడు? 21 సెంటీమీటర్స్. సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్, సర్కంఫరెన్స్ కనుక్కోమన్నారు కాబట్టి ఎంత ఆన్సరు? 2πr. ఫార్ములా ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. 2 అలాగే రాయాలి. పై అంటే 22/7, ఆర్ అంటే ఎంత? 21 సెంటీమీటర్స్. 21 సెంటీమీటర్స్. 7 టేబుల్లో 21 ఎన్ని టైమ్స్? 7 1s 7 3s. ఏ టేబుల్తో క్యాన్సిల్ చేసాం మనం? 7 టేబుల్తో క్యాన్సిల్ చేసాం. 44 3s, 3 4s 12, 3 4s 12 132 సెంటీమీటర్స్. ఎంత? 132 సెంటీమీటర్స్. ఓకే, అండర్స్టాండ్? చూడండి, డయాగ్రామ్ ఇలా ఉండిద్ది. సర్కిల్ ఇది అనుకోండి. మనకేం కనుక్కోమన్నాడు? దీని యొక్క చుట్టుకొలత కనుక్కోమన్నారు. రేడియస్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇచ్చాడంట? 28 mm ఇచ్చాడు. ఓకే, అండర్స్టాండ్? కనుక్కోమన్నారు. సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ఫాలోయింగ్ సర్కిల్స్. ఫైండ్ ద ఏరియా కనుక్కోమన్నారు. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? రేడియస్
14 mm ఇచ్చారు. పై ఎంత తీసుకోమన్నారు? వాళ్ళే చెప్పారు 22/7 తీసుకోమని. ఓకే, వాళ్ళు ఏ చెప్తే అది తీసుకోవాలి. ఇలా ఏం చెప్పకపోతే 22/7 అనేది తీసుకోవాలి. గివెన్ రేడియస్ R is equal to 14 mm. ఓకే, ఏరియా ఆఫ్ సర్కిల్ ఏంటి? ఇజ్ ఈక్వల్ టు πr². పై అంటే ఎంత? 22/7. r² అంటే 2 టైమ్స్ రాయాలి. r² అంటే ఏంటి? 2 టైమ్స్. r 2 టైమ్స్ 14 mm ఇంటూ 14 mm. 7 టేబుల్లో 7 1s 7 2s క్లియర్ చేస్తే 44 ఇంటూ 14 ఇచ్చేద్దాం. 44 ఇంటూ 14 ఆన్సర్ ఎంత వచ్చింది? 616. ఆన్సర్ ఎంత? 616 mm². ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఏమి ఇచ్చారు? డయామీటర్ ఇచ్చారు ఈసారి. 49 mm. డయామీటర్ 49 mm. గివెన్ డయామీటర్ D is equal to 49 mm. దీని నుంచి మనం R క్యాలిక్యులేట్ చేయొచ్చు. R is equal to D/2. R is equal to ఏంటి? D/2. అంటే D అంటే డయామీటర్. 49 mm/2. R వాల్యూ ఎంత? therefore R వాల్యూ is equal to 49/2 mm. ఇప్పుడు ఏం కనుక్కోమన్నారు? ఏరియా ఆఫ్ సర్కిల్. ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? πr². ఎంత? πr². పై అంటే ఎంత? 22/7 ఇంటూ 49/2 ఇంటూ 49/2. r² అంటే ఆర్ని 2 టైమ్స్. r ఎంత వచ్చింది? 49/2. 7 టేబుల్లో 7 1s 7 7s. ఈ మొత్తాన్ని ఇంటూ చేసి బై 4తో డివిజన్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందో చూద్దాం. 22 ఇంటూ 7 154 ఇంటూ 49. 9 4s 36. 9 5s 45 48. 9 1s 9 ఒక 4 13. 4 టేబుల్ 16. 4 5s 20 ఒక 1 21. 4 1s 4 ఒక 2 4 ఒక 2 6. మొత్తం ఎడిషన్ చేస్తే ఎంత? 7546/2 2s 4. ఇదేంటి? mm వస్తుంది. ఇవి డివిజన్ చేస్తే ఎంత వస్తుంది ఆన్సరు? 1886.5. చూడండి, 4 టేబుల్ 7 1 టైం ఇంకెంత ఉంటుంది? 3 ఉండిద్ది. 3 5 అంటే 8 32. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఏముండిద్ది? 3 ఉండిద్ది. 3 ఒక 4 34 అయింది. ఎన్ని టైమ్స్? 8 టైమ్స్. నెక్స్ట్ ఇక్కడ 2 6 అంటే 26. అంటే 26 రాదు కాబట్టి 24 ఉండిద్ది. ఎన్ని టైమ్స్? 6 టైమ్స్. ఇంకా 2 ఉండిద్ది. 2 0 20 పాయింట్ పెట్టి 5. ఓకే, mm². ఇలా క్యాన్సిలేషన్ రాకపోతే మనం ఏం చేయాలి? డివిజన్ చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేసిద్ది ఆన్సర్. లేకపోతే చూడండి, ఇక్కడ చెప్తాను. 7 టేబుల్లో 4 టేబుల్లో 7 రాదు కాబట్టి 4.
ఓకే. నెక్స్ట్ సి, రేడియస్ ఎంత ఇచ్చారు? 5 సెంటీమీటర్స్ ఇచ్చారు. గివెన్ రేడియస్ 5 సెంటీమీటర్స్, ఏరియా ఆఫ్ సర్కిల్ A is equal to pi r square, pi అంటే 22/7, r square 5 centimeters into 5 centimeters is equal to 22 into 5 5 is 25 into చేద్దాం 550 centimeter square by 7. ఎలా ఉంచేసినా పర్లేదు, మనం సాల్వ్ చేసుకున్నా పర్లేదు. ఓకే, అండర్స్టాండ్? సాల్వ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఎంత? 49, 7 టైమ్స్ ఇక్కడ 6, 0, 8 టైమ్స్ 56, 4 అంటే 0, 5 టైమ్స్ ఇంకా అలా వస్తూనే ఉండిద్ది. 78.55 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్, if the circumference of a circular sheet is 154 m, find its radius, also find the area of the sheet. చూడండి, గివెన్ మనకి ఏమి ఇచ్చారు? సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్క్యులర్ షీట్ ఎంత ఇచ్చారు? 154 mm. ఏం కనుక్కోవాలి? రేడియస్ కనుక్కోవాలి, ఏరియా కనుక్కోవాలి. ఏమేమి కనుక్కోవాలి? రేడియస్, ఏరియా. ఇంకా పై వాల్యూ ఎంత ఇచ్చారు? 22/7. పై వాల్యూ ఎంత ఇచ్చారు? 22/7. we know that circumference of a circular of a circle, circumference of a circle ఎంత? 2 pi r. ఎంత? 2 pi r. circumference of a circle ఎంత ఇచ్చాడు? 154 meters. 2 అలాగే రాద్దాం. పై అంటే ఎంత? 22/7. ఆర్ వాల్యూ ఇచ్చారా? ఇవ్వలేదు, అలాగే రాసుకుందాం. ఇది చూడండి, 22 1s, 22 7s. ఓకే, 22 1s, 22 7s. ఇక్కడ 7 is equal to 2r/7 ఉంది. ఈ 7 అటు వెళ్తే 49 is equal to 2r. therefore r is equal to 49/2 అంటే ఎంత? 24.5 meters. రేడియస్ ఎంత? r 24.5 meters. 49 రూపాయలని ఇద్దరు సర్దుకుంటే ఎంత వస్తుంది? 2 మెంబర్స్కి 24.5 వస్తుంది. అదే రాసాం. ఓకే, ఏరియా కూడా కనుక్కోమన్నారు. ఏం కనుక్కోమన్నారు? ఏరియా ఆఫ్ ఏ సర్కిల్. ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు pi r square. ఎంత? pi r square. ఏరియా పై అంటే ఎంత? 22/7. r square అంటే ఎంత? 49/2 కదా. 49/2 ఇంటూ 49/2. 7 టేబుల్లో 7 1s 7. ఇందాక మనం మల్టిప్లై చేసాం ఈ వాల్యూస్ని కింద టాపిక్లో. ఓకే, సేమ్ ఇదే వాల్యూతో మనం చేసాం. ప్లీజ్ చెక్ ఇట్. మొత్తం మల్టిప్లై చేస్తే 7546/4 m. ఇది m స్క్వేర్. మళ్ళీ ఇదంతా డివిజన్ చేస్తే 1886.5 మీటర్ స్క్వేర్. ఓకే, ఇవన్నీ ఇంటూ చేస్తే 7546 వస్తుంది.
2 × 2 4. దీన్ని డివిజన్ చేస్తే ఈ వాల్యూ అనేది మనకు వచ్చింది. సేమ్ ఇదే వాల్యూ ప్రీవియస్ క్వశ్చన్లో ఉండిద్ది, చెక్ చేసుకోండి. ఓకే. 4th క్వశ్చన్. ఏ గార్డెనర్ వాంట్స్ టు ఫెన్స్ ఏ సర్క్యులర్ గార్డెన్ ఆఫ్ ఏ డయామీటర్ 21 meters. ఒక తోటమాలి అంటే ఫ్లవర్స్ అవన్నీ పండించుకునే వాళ్ళు ఒక సర్క్యులర్ గార్డెన్ ఉంది. ఆ డయామీటర్ ఎంత అన్నారంట 21 meters ఉంది. ఫైండ్ ద లెంత్ ఆఫ్ రోప్ హీ నీడ్స్ టు పర్చేస్. అంటే అతను ఒక బౌండరీ వేయాలనుకుంటున్నారు. ఇఫ్ హీ మేక్స్ 2 rounds ఆఫ్ ఫెన్స్, అంటే ఒకసారి కాదు 2 times వేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఆల్సో ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ రోప్. రోప్ యొక్క కాస్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ చుట్టూ అంటే ఏంటి, సర్కంఫరెన్స్ కనుక్కోవాలి. ఒక రోప్ యొక్క కాస్ట్ ఎంత మీటరు, 4 meters, 4 rupees. 4thది గివెన్ డయామీటర్ ఎంత 21 meters. అప్పుడు రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది d/2 కాబట్టి d/2. అప్పుడు 21 meter/2. నెక్స్ట్ సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఎంత 2πr. 2 అలాగే రాసుకోవాలి. పై అంటే 22/7, r అంటే ఎంత 21/2. 7 టేబుల్లో 7 1s 7 3s. ఏ టేబుల్తో క్యాన్సిలేషన్ చేసాం 7 టేబుల్. నెక్స్ట్ 2 క్యాన్సిల్ చేసేద్దాం. అప్పుడు ఎంత 2 టేబుల్తో క్యాన్సిల్ చేసాం. ఓకే. 22 × 3 ఎంత 66. ఓకే 66 meters. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పారు, ఇఫ్ హీ మేక్స్ 2 rounds ఆఫ్ ఫెన్స్, అంటే 2 సార్లు చూడతారంట. అప్పుడు 66 × 2 ఎంత అయింది, 1 అవుతుంది, 132 meters. ఇంకా ఇప్పుడు ఏం కనుక్కోమన్నారు, కాస్ట్ కనుక్కోమన్నారు. రోపు యొక్క కాస్ట్ కనుక్కోమన్నారు. ఓకే. కాస్ట్ ఆఫ్ రోప్ పర్ మీటర్. ఒక మీటర్ ఎంత కాస్ట్ 4 rupees. ఎంత 4 rupees. Therefore 132 meters rope కాస్ట్ ఎంత 132 × 4 ఎంత 4 2s 8, 4 3s 12, 1 అక్కడ 2 ఇక్కడ, 4 1s 4, ఒక 1, 528 rupees. అదే 132 meters రోప్ కాస్ట్. మొత్తం ఎంత ఫెన్స్ 132 కదా, ఆ యొక్క కాస్ట్ ఎంత అంటే ఏం చేయాలి 132 × 4, ఈ 2 ఇంటూ చేస్తే ఎంత వచ్చింది 528 rupees వచ్చింది. ఓకే, అండర్స్టాండ్. నెక్స్ట్ 5th క్వశ్చన్. ఫ్రమ్ ఏ సర్క్యులర్ షీట్ ఆఫ్ రేడియస్ 4 cm, సర్క్యులర్ ఆఫ్ ఏ రేడియస్ 3 cm ఈజ్ రిమూవ్డ్. ఫైండ్ ద రిమైనింగ్ షీట్. ఒక 4 centimeters యొక్క రేడియస్ షీట్ నుంచి 3 centimetersని తీసేసాం. మనకి రిమైనింగ్ షీట్ ఇంకా మొత్తం ఎంత మిగిలింది, ఈ షీట్ ఇంకా ఎంత మిగిలింది అని అడిగారు. ఓకే, ఒకటేమో 3 అనుకుంటే ఒకటేమో 4. ఓకే, రేడియస్. గివెన్ రేడియస్ ఆఫ్ లార్జ్ షీట్ ఎంత r ఈజ్ ఈక్వల్ టు 4 centimeters. ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఏమైంది a ఈజ్ ఈక్వల్ టు πr². పై అంటే ఎంత 22/7, r² 4 × 4. ఓకే, 22/7ని
అక్కడ వాళ్ళు ఏం తీసుకోమన్నారంటే పై వాల్యూ 3.14 తీసుకోమన్నారు. 3.14 ఇంటూ 4 4 16. ఓకే, ఇంటూ చేద్దాం. 6 4 2 డిజిట్స్ తర్వాత ఉంది కాబట్టి 50.24 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చారు? ఇదే కాదు ఆన్సర్, ఇంకా ఉంది. రేడియస్ ఆఫ్ స్మాల్ సర్క్యులర్ షీట్. ఆర్ ఎంత ఇచ్చారు ఈసారి? 3 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఏరియా ఆఫ్ సర్కిల్. ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ ఫార్ములా ఏ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్. పై ఎంత తీసుకోమన్నారు? 3.14 ఆర్ స్క్వేర్. ఆర్ని 2 టైమ్స్ రాయాలి. 3 సెంటీమీటర్స్ ఇంటూ 3 సెంటీమీటర్స్. 3.14 3 9 సెంటీమీటర్ స్క్వేర్. 2 సెంటీమీటర్లు ఉన్న ఇంటూలో అయితే స్క్వేర్ అయితే 3.14 ఇంటూ 9 9 4 36 9 మొత్తం ఎంత వచ్చింది? 28.26 సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ వరకు అర్థమైంది. నెక్స్ట్ ఇప్పుడు వాడు అడిగాడు ఒక క్వశ్చన్. దేర్ రిమైనింగ్ సర్క్యులర్ షీట్ అంటే ఏం చేయాలి? మైనస్ చేయాలి. ఓకే, లేదేంటి? 50.24 సెంటీమీటర్ స్క్వేర్ మైనస్ 28.26 సెంటీమీటర్ స్క్వేర్. మైనస్ చేస్తే ఎంత వస్తుంది చూడండి. 50.24 28.26. 4లో 6 పోదు కాబట్టి 14లో 6 పోతే 8. ఇక్కడ 1 4 ఉండిద్ది. 4లో 2 పోతే 2. 4లో 2 పోతే 2. మొత్తం ఎంత? 21.98 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, మైనస్ చేస్తే వచ్చేసిద్ది. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు స్టెప్ ప్రాబ్లమ్స్ ఈజీగా అనేవి అర్థమవుతాయి. ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.